విలేజ్ ముచ్చట్లు పార్ట్ 6 బొబూ. లేచామనకుండా తినటానికి రెడీ అయిపోయి అమ్మ చేత ఎగ్ దోశలు వేయించుకొని తినేసాను. అలా మధ్యాహ్నం ఒక కుల్ఫీ తినేసి మా కోళ్ళకి కూడా గింజలేద్దామని వెళ్ళి వాటితో కాసేపు ఆడుకుందామని వెళ్ళాను. ఈ గాని వచ్చాయి ముచ్చట్లు చెబుతున్నాయి అది ఇది ఇదే అన్నట్టు. కొట్టుకోకండ్రా చిన్నగా తినండి అంటే ఒకటేమో అలిగి వెళ్ళిపోయింది పక్కకి. మళ్ళా వస్తుందిలే అదే అనుకుంటే ఈ రెండోది కూడా వెళ్ళిపోయింది. ఇంక ఇదొకటి తింటుంది సీరియస్గా. దీన్ని ఫోకస్ చేస్తున్నాం అర్థమై తినాలో భయపడి వెళ్ళిపోవాలి అర్థం కాక ఆలోచిస్తుంటే ఈ రోజు రెండోది వచ్చింది. అయ్యో ఈ అక్క నన్ను వీడియో తీసేస్తుంది, నేను ఏదో పాపులర్ అయిపోతాను అనుకుని వెళ్ళిపోతుంటే నేను వెళ్ళిపోతున్నాను అనుకుని వచ్చేసి మూడు. మళ్ళా నేను ఫోకస్ చేస్తున్నాను అని అర్థమైపోయి ఏం చేయలేక తినాలా వెళ్ళిపోవాలని ఆలోచించుకుంటుంటే మీరు తినండిలే నేను మిమ్మల్ని ఏం చేయనని మా అమ్మ వేడి వేడి గారెల్ని ఒక్కొక్కటిగా నూనెలో వేస్తూ దోరగా కాల్చి తీసి ఒక్కొక్కటి పక్కన పెడతా ఉంటే నూరూరిపోయింది. ఈలోపు సాయంత్రం అయిపోయి మా నాన్న నూడిల్స్ తెచ్చి ఇచ్చేసరికి చిన్న చిన్నగా తినేసి ఇంక స్లీప్ వేసి